ఎంతో రుచిగా ఉండేటువంటి జీరా ఆలు కోసం మనం ఆలూని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకుంటామండి. తర్వాత బాణల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బలు 1 టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర వేసుకుంటామండి. అది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. తర్వాత ఒక ఎండుమిర్చిని తుమ్ముకుని వేసుకున్నాం, కొంచెం కరివేపాకు వేసుకున్నాం. జీలకర్ర అంతా మంచిగా మనకి వేగిన తర్వాత టీ స్పూన్ పసుపు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నామండి. మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటో పీసెస్ ని వేసేసుకుంటాం వెంటనే. అసలు ఎంత బాగుంటుందో దీని రుచి చెప్పలేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ గా అయిపోతుంది. మనం పెద్దగా దీనికోసం చేయాల్సింది ఏమి ఉండదు. ఓన్లీ పొటాటోని కట్ చేసుకుంటామే. ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకుంటే ఏంటంటే చాలా ఫాస్ట్ గా వేగిపోతుంది అనమాట. అంతా ఈవెన్ గా వేగుతుంది. చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు వేపుకుంటాం దగ్గరుండి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ముక్కంతా మగ్గే వరకు మనం ఫ్రై చేసుకుంటాం అనమాట. చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుంది. ఎందుకంటే చాలా సన్నగా తరుక్కున్నాం కదండి. 3 బిగ్